బాక్సాఫీస్ ద్వారా పుష్పరాజ్ గాడి అవ గట్టిగా కనిపిస్తుంది. రికార్డులు బెండు తీస్తున్నారు. డే 4 మాత్రం సండే రోజున కుమ్మేసింది పుష్పరాజ్ బాక్సాఫీస్ దగ్గర. బాహుబలి 2 చిత్రం లాంగ్ రన్ లో 1800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ ధర ఎంత రాబడుతుంది? కల్కి చిత్రం 4 రోజులు రాబట్టిన వసూలు మాదిరిగా పుష్ప 2 చిత్రం అవ కొనసాగిందో లేదో తెలుసుకుందాం పదండి. ఇక 2024లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కల్కి చిత్రం భారీగా హిట్ అయింది. ఈ సినిమా డే 4 బాక్సాఫీస్ వద్ద 127 కోట్ల గ్రాస్ అయితే రాబట్టుకోగా 4 రోజుల్లోనే 507 కోట్ల వరకు గ్రాస్ ను అందుకోవడం జరిగింది ప్రభాస్ కల్కి చిత్రంతో. ఇప్పుడు కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఓల్డ్ అయితే కనపరిచి అస్సలు జోరు తగ్గని బేబసంతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో రెచ్చిపోతున్నారు. 4 రోజుల్లో బాహుబలి 2 చిత్రం 665 కోట్ల గ్రాస్ అయితే కొల్లగొట్టడం జరిగింది. డే 4 కూడా 140 కోట్ల గ్రాస్ అప్పట్లోనే వసూలు చేసింది ప్రభాస్ బాహుబలి 2 చిత్రం. ఇక పుష్ప 2 చిత్రం విడుదల కాగా 4 రోజులనైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. డే 1 ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డు పెట్టగా 285 కోట్ల గ్రాస్ అయితే అందుకోగా డే 4 నిన్నటి రోజున సండే కావడంతో మరొకసారి సెన్సేషనల్ ఓల్డ్ అయితే కనపరిచింది పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర. 180 కోట్ల వరకు గ్రాస్ అయితే కొల్లగొట్టడం విశేషం. 4 రోజుల్లో చూసుకుంటే అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం 743 కోట్ల గ్రాస్ అయితే కొల్లగొట్టి సత్తా చాటని చెప్పాలి. చాలా ఫాస్ట్గా 700 కోట్ల పైన గ్రాస్ను అందుకున్న చిత్రంగా కూడా నెంబర్ 1 రికార్డుని సొంతం చేసుకుంది పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద. మరి లాంగ్ రన్లో బాహుబలి 2 చిత్రం 1800 కోట్ల గ్రాస్ను, కల్కి చిత్రం 1100 కోట్ల పైన వసూలునైతే అందుకోగా పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికైతే ఆ సినిమాల రేంజ్లోనే వసూలు అందుకుంటూ దూసుకుపోయింది. వసూలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి.